మై ఛానల్ హిమారామ్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా రోజులైంది కదా మేము ఇక్కడికి వచ్చేసి. మా క్వార్టర్ ఎలా ఉంది, అలాగే నేను క్వార్టర్ని ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ముందుగా మా ఇంట్లోకి రావాలంటే ఈ స్టెప్స్ ఎక్కి రావాలి. ఇక ఇటు సైడ్ వచ్చేసి మాది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సౌత్ వాళ్ళది, ఇంకా దాని తర్వాత ఎదురుకు వచ్చేసి ఎవరు లేరు, అది ఖాళీగా ఉంది. సో మా ఇంట్లోకి వెళ్ళాలంటే మొదటిగా ఇక్కడ సైడ్ ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది రీసెంట్గా హనీ తయారు చేసి పెట్టింది వాళ్ళ స్కూల్ యాక్టివిటీ కోసము. మెయిన్ డోర్ వ్యూ అనమాట ఇది. అంత గ్రీనరీగా ఉంది కదా. సమ్మర్లో అయితే మొత్తం ఎండిపోయి అంతా అదొక దయ్యాల చెట్టులాగా అనిపించేది. దాన్ని దొయ్యితో చెట్టు అని పేరు కూడా పెట్టినారనమాట మా పిల్లలు. ఇంకా మా ఎంట్రెన్స్ వచ్చేసి ఇది. కొత్త కర్టన్ వేయొచ్చు, కాకపోతే ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అంత కలర్ అంతా పోయి చేంజ్ అవుతుందని ఇంకా పాత దాంతోనే పని జరుపుతున్నాము. ఇంకా డోర్ ఓపెన్ చేస్తేనే మెయిన్ హాల్ అయితే కనిపిస్తుంది. ఇంకా మేము దీన్ని హాల్ చేసేసుకున్నాము. కింది క్వార్టర్స్ వాళ్ళు అయితే దీన్ని వేరే విధంగా మార్చుకున్నారనమాట. అంటే ఎందుకంటే వాళ్ళు మెయిన్ డోర్ వేరేది యూజ్ చేస్తారు కాబట్టి మాకు బాల్కనీది వాళ్ళకు మెయిన్ డోర్ అవుతుంది. ఇంకా నేను హాల్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. దీనికి కర్టన్స్ నాకు కొంచెం డార్క్ కలర్వి కూడా ఉండేది, కాకపోతే నేను వాటిని యూజ్ చేయకుండా ఇలా కొంచెం బ్రైట్ కలర్స్ అయితే యూజ్ చేసిన. ఎందుకంటే యాక్చువల్గా క్వార్టర్స్కి అయితే క్రీమ్ కలర్లో లేదా వైట్ కలర్లో అయితే పెయింట్ వేస్తారు. మాకంటే ముందున్న వాళ్ళు గ్రీన్ కలర్ వేసినారు కాబట్టి మేము కూడా గ్రీన్కే వెళ్ళినాము. ఇంకా డార్క్ కలర్ కర్టన్స్ వేస్తే రూమ్ అంతా చీకటి అయిపోతుంది, అందుకే లైట్ కలర్ కర్టన్స్ అయితే తీసుకున్నా. ఈ తోరణం అయితే నేనే అల్లాను. ఇంకా ఈ సైడ్కి ఏవైతే ఉన్నాయో అవి డార్క్స్లలో తీసుకున్నవి. ఈజీ క్వార్టర్స్లో ఎక్కడన్నా చూడండి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. ఇక్కడ హార్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీరట్లో తీసుకున్నాను. ఇవన్నీ ఓన్లీ కొన్న ఐటమ్స్. మేము అల్లినవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చినాము. అవన్నీ మా దగ్గరే ఉంటే ఇంకా అరేంజ్మెంట్ చేసుకోవడానికి చాలా బాగుండేది. కాకపోతే అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడంలో సామాన్లు చాలా ఎక్కువైపోతున్నాయని ఇంకా అవన్నీ ఇంటి దగ్గరే పెట్టేసినాము. హాల్లో మీరు చూస్తున్న వాల్ డ్రాప్ వచ్చేసి నేను లాస్ట్ లొకేషన్ లోనే తీసుకున్నా. అంటే క్వార్టర్స్ దొరుకుతాయి కదా, ఈసారి బాగా అరేంజ్మెంట్ చేసుకుందామని ఒక హోప్ తో తీసుకున్నా. కాకపోతే అది అంతగా సెట్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకా ఈ టీవీ యూనిట్ అనేది ఇలా పెట్టుకున్నా. అది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మా ఆయన కొన్ని క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఆ ఫ్రేమ్స్ అయితే అలా పెట్టిన. ఇది వచ్చేసి మేము పార్టీకి అటెండ్ అయినప్పుడు బాగా స్పెషల్గా రెడీ అయ్యామని ఆ ఫోటో ఒకటి ఫ్రేమ్ చేయించుకున్నా. ఇవన్నీ హాల్లో డెకరేట్ చేసుకున్నా, ఎందుకంటే హాల్ కొంచెం మెయిన్ అట్రాక్టివ్గా ఉండాలి కదా, అందుకనేసి డెకరేటివ్ ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ హాల్లోనే అరేంజ్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. ఇద్దరికంటే ఎక్కువ అస్సలు పట్టరు. వరకు ఒక 3-4 లొకేషన్లో అయితే నేను క్వార్టర్స్లో ఉన్నాను కదా, ఆ అన్నిటితో పోలిస్తే ఈ కిచెన్ చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు. కాకపోతే ఈ సైడ్స్కి ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం సెల్ఫ్లు ఇచ్చినారనమాట, అందువల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయింది. ఏవైతే ఈ సరుకులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ డబ్బాలలో పోసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉన్నాయన్నమాట సెల్ఫ్స్, ఇంకా ఎక్కడ కూడా లేవు. కిచెన్లో మాత్రమే ఒక చోట ఇలా వాల్కి అయితే పెట్టేసినారు. వీటి వల్లే మనం కిచెన్ సర్దుకున్నా కొంచెం ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. కాకపోతే కిచెన్లో కొన్ని పనులు మేమే ఓన్గా చేసుకోవాల్సింది వచ్చింది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. జనరల్గా క్వార్టర్స్లో అయితే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, ఇంకా వాష్రూమ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ మాకు కొంచెం హాల్ అనేది పెద్దగా వచ్చింది. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్. ఇంకా కిడ్స్ రూమ్లో నేను ఇలా అయితే అరేంజ్మెంట్ చేసి పెట్టాను. వాళ్ళ దగ్గర ఉన్న డాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కిటికీ దగ్గర అరేంజ్ చేసి పెట్టినా. ఒక పాండా డ్రాయింగ్ అయితే వేసిన, ఇంకా వేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ వర్షాకాలం ఏంటంటే గోడలు మొత్తం నిమ్మెక్కుతున్నాయి. అలా నిమ్మెక్కడం వల్ల నేను ఒకవేళ డ్రా చేసినా ఆ పెయింట్ అంతా పోతుందని అనేసి ఇంకా వేయట్లేదు. ఇక్కడ నుంచి చూస్తే అటు సైడ్ మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చు అనమాట. కిడ్స్ బెడ్రూమ్ నుంచి అలాగే మా బెడ్రూమ్ నుంచి కూడా 2 డోర్స్ అయితే ఉంటాయి. ఇలా స్టోరేజ్ కోసం ఒక షెల్ఫ్ లాగా ఇచ్చినారు. ఇది ఒక బెనిఫిట్ అనుకోండి. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లో అయితే వాష్ ఏరియా ఉంటుంది. ఒక సైడ్ టాయిలెట్, ఇంకొక సైడ్ బాత్రూమ్, 2 ఉన్నాయి. దాని తర్వాత ఇంకా నాకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎక్కడ స్పేస్ లేదు, అందుకనేసి ఆ మూలకు పెట్టేసిన. వాషింగ్ మిషన్ అయితే కొంచెం తక్కువగా యూజ్ చేస్తా, ఓన్లీ బట్టలు డ్రై చేయడానికి మాత్రమే. ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు అయితే ఉతకడానికి కూడా యూజ్ చేస్తా. ఇక్కడ కొన్ని వాల్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నా, అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాక తలా ఒక దిక్కు పెట్టేసిన. అవన్నీ ఒకే చోట పెట్టింటేనే లుక్ బాగుండేది. మీరేమంటారు? ఇక నెక్స్ట్ వచ్చేసి మా బెడ్రూమ్ చూపిస్తారండి. ఇందులో నేను ఎక్కువగా హడావిడి ఏం చేయలేదు, చాలా సింపుల్గా పెట్టేసిన. మీకు ఎలా అనిపించింది అనేది కూడా లాస్ట్లో కామెంట్ చేయండి. ఇక్కడ వాల్ డెకరేటివ్గా ఏదైతే కనిపిస్తుందో అది నేను హ్యాండ్ పెయింట్ వేసిన. మనకు వాటర్ కలర్స్ దొరుకుతాయి కదా 20 రూపీస్వి, వాటితో వేసిన. అంటే 20 రూపీస్ వాటితోనే అంత పెయింట్ వేసారా అని అంటే కొన్ని ఎక్స్ట్రా కలర్స్ కూడా ఉన్నాయి వాటర్వి,
వాటిని యూజ్ చేసి చేసిన. ఇక్కడ నా స్టిచ్చింగ్ కోసం కూడా ఈ ఏరియానే యూజ్ చేసుకున్నా. ప్లగ్ పాయింట్స్ ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి, అందుకనేసి ఇదే బెస్ట్ అనేసి మా బెడ్రూమ్లోనే స్టిచ్చింగ్ కోసం కూడా అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాం. ఇక్కడ అల్మారీనే మాకు డ్రెస్సింగ్ టేబుల్. ఇక శాంతక్క మాకు ప్రజెంట్ చేసిన ఒక చిన్న క్యూట్ లిటిల్ బ్యాగ్, అది ఒక వీడియోలో చూపించమన్నారు, అందుకే స్పెషల్గా చూపిస్తున్నా. ఇక మా బెడ్రూమ్లో కూడా ఒక పెద్ద స్టోరేజ్గా అయితే సెల్ఫ్ ఇచ్చినారు. అందులో మాకు అవసరం లేని వింటర్ వేరు ఏవైతే బాక్స్లు అవన్నీ ఉన్నాయో అవి అక్కడ సెట్ చేసేసినాము. ఇక దాని తర్వాత ఇంకా చెప్పల స్టాండ్ అవి పెట్టుకోవడానికి బయట మాకు అంతగా లేదు, అందుకనేసి ఇక్కడ బాల్కనీని యూజ్ చేసినాము. ఈ బాల్కనీ మీకు అంతా ఒక స్టోర్ రూమ్ లాగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల క్వార్టర్స్కి అయితే మనకు స్టోరేజ్ కోసము గ్యారేజ్లు అయితే ఇస్తారు. మనకు వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అవసరం లేని సామాన్లు అవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడున్న క్వార్టర్స్కి అయితే అలాంటి ఆప్షన్ ఏం లేదు కాబట్టి మనకి ఎక్కడెక్కడ స్పేస్ దొరుకుతుందో అక్కడక్కడ మనకు అవసరం లేని సామాన్లన్నీ పెట్టుకుంటూ. రీసెంట్గా అయితే ఈ గ్రీన్ కలర్ పట్ట అయితే తీసుకొచ్చి కట్టినారు బాల్కనీలో, ఎందుకంటే వర్షం పట్టినప్పుడు అంతా ఎలిపిరి కొట్టి బాల్కనీ అంతా తడి తడిగా అవుతుంది, బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. దీనివల్ల కొంచెం మేలనిపిస్తుంది. ఇక ఇదొచ్చేసి మా బాల్కనీ వ్యూ. లాస్ట్ వీడియోస్లో మీరు చూసుంటారు కదా, అప్పుడు ఇంత గ్రీనరీ ఉండకపోవచ్చు, ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి అంతా చేంజ్ అయిపోయింది. సో ఇదండి మా హోమ్ టూర్. మాకు దొరికిన క్వార్టర్స్ని ఇలా అందంగా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలని అనుకుంటాము, కాకపోతే మరీ అంత బాగా పెట్టుకున్నానని నేను చెప్పను. మన హోమ్ టూర్లో మీకు బాగా నచ్చిన స్పెషల్ ప్లేస్ ఏంటి అనేది చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేద్దాం అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్.